అందరికీ నమస్కారం అండి. మార్చ్ మంత్ సంబంధించి కాంప్లెక్స్ మీటింగ్స్ ఏదైతే షెడ్యూల్ ఉందో, ఆ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి బ్రీఫ్‌గా అజెండా పాయింట్స్ ఏమేమి ఉన్నాయనేసి డిస్కస్ చేద్దాము. సో, మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మార్చ్ మంత్‌కి సంబంధించి కాంప్లెక్స్ మీటింగ్ అజెండా అనేది షేర్ చేయడం జరిగింది. కాంప్లెక్స్ మీటింగ్ వచ్చేసి వెన్స్‌డే 12థ్ మార్చ్ 1 పీఎం నుంచి 5 పీఎం వరకు ఉంటుంది. సో, బ్రీఫ్‌గా ఒకసారి చూద్దామండి. 1 పీఎం నుంచి 2 పీఎం వరకు 60 మినిట్స్ డ్యూరేషన్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అజెండా అనేది ప్రైమరీకి, సెకండరీకి డిఫరెంట్‌గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. సో, 1 నుంచి 2 పీఎం వరకు 60 మినిట్స్ సెషన్ 1 అనేది ఇచ్చారు. సెషన్ 1 వచ్చేసి కామన్ సెషన్, బ్రీఫింగ్ ద అజెండా ఐటమ్స్. క్లస్టర్ హెచ్ఎం అనేవారు ఎవరైతే ఉన్నారో వారు అజెండా పాయింట్స్ ఏవైతే అజెండా ఉందో ఈ అజెండా పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేయాలి. ఇది ప్రైమరీకి, సెకండరీ కూడా సేమ్. తర్వాత 1 నుంచి 110 వరకు ఎజెండా పాయింట్స్ అనేది డిస్కస్ చేయాలి. సో 110 నుంచి 130 వరకు కూడా రివ్యూ ఆన్ ప్రీవియస్ కాంప్లెక్స్ మినిట్స్ అండ్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అప్ టు దిస్ మంత్. సో ప్రీవియస్ కాంప్లెక్స్ మీటింగ్స్లో ఏమేమి పాయింట్స్ డిస్కస్ చేశారు ఆ మినిట్స్ ఒకసారి డిస్కస్ చేస్తారు. దాని తర్వాత సిలబస్ ఈ మంత్ వరకు కంప్లీట్ చేసిన సిలబస్ అనే దాని మీద రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్, ప్రైమరీకి సెకండరీ కూడా సేమ్ ఉంది. తర్వాత 130 నుంచి 140 వరకు వచ్చేసి డిస్కషన్ ఆన్ ట్రాకింగ్ ఆఫ్ లాంగ్ ఆబ్సెంటీస్. ఎవరైతే పిల్లలు లాంగ్ ఆబ్సెంటీస్ ఉన్నారో వారి గురించి డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎవరైతే క్లస్టర్ హెచ్ఎంస్ ఉంటారో, తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ ఉంటారో వీరందరూ కూడా దీని మీద 130 నుంచి 140 వరకు డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ 145 నుంచి 2 వరకు ప్రిపరేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సి-డి గ్రేడ్ స్టూడెంట్స్ ఫర్ 1 to 5th క్లాస్. ఇది వచ్చేసి FA4కి సంబంధించి ఎవరైతే పర్ఫార్మెన్స్ సి-డి గ్రేడ్లో ఉన్నారో వారికి సంబంధించి ఇంప్రూవ్మెంట్ యాక్షన్ ప్లాన్ అనేది క్రియేట్ చేయాలి. అదేవిధంగా సెకండరీ కూడా సేమ్, ఎవరైతే సి గ్రేడ్, డి గ్రేడ్ వచ్చిన పిల్లలు ఉన్నారో వారికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అనేది క్రియేట్ చేయాలి ఫర్ 6th to 10th క్లాస్ అండ్ ఫర్ 1 to 5th క్లాస్ ప్రైమరీ. తర్వాత 2 PM నుంచి 3 PM వరకు సెషన్ 2 ఇచ్చారు, 60 మినిట్స్ ఇది కూడా. సో సెపరేట్ సెషన్స్ ఫర్ SGDs డీలింగ్ 1 and 2 అండ్ 3 to 5th. సో దీనికి ప్రైమరీ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళకి సెపరేట్ సెషన్స్, తర్వాత 3, 4, 5 వరకు సెపరేట్ సెషన్స్. అదే సెకండరీకి వచ్చేసరికి సెపరేట్ సెషన్స్ ఫర్ సబ్జెక్ట్ వైజ్ సో సెషన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఏం చేయాలంటే 2 నుంచి 2:45 వరకు అంటే 45 మినిట్స్ మోడల్ లెసన్ ప్లాన్ ఆన్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ మీద మోడల్ లెసన్ ప్లాన్స్ అనేవి చేయమని ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనం చూస్తే కనుక ఫర్ క్లాస్ 1 and 2 ఒత్తులు అంట, 2వ తరగతికి సంబంధించి తెలుగు ఒత్తులు అనేది ఇచ్చారు. దానికి సంబంధించిన లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే క్లాసు 3 to 5 వరకు వచ్చేసి అగ్రికల్చర్ 5th క్లాస్ ఈవీఎస్ సంబంధించి ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ ఇచ్చారు. ఆ టాపిక్కి సంబంధించి మోడల్ లెసన్ ప్లాన్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండరీకి చూసేసుకుంటే కనుక మనకి సబ్జెక్ట్ వైజ్ అన్నారు కాబట్టి సబ్జెక్ట్ వైజ్ ఏ టాపిక్ మీద, డిఫికల్ట్ టాపిక్ మీద మోడల్ లెసన్ క్రియేట్ చేయాలనేసి ఇక్కడ ఇచ్చారు. తెలుగు అయితే రాజధర్మం అంట 10వ తరగతి, హిందీ మీరక పద్ 10th క్లాస్ హిందీ, ఇంగ్లీష్ వచ్చేసి మేడం రైట్స్ ద బస్ క్లాస్ 10th, తర్వాత మ్యాథ్స్ ప్రాబబిలిటీ. సో ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్ ఒక్కొక్క టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్కి సంబంధించి ఏం చేయాలి, 2 నుంచి 2:45 వరకు మోడల్ లెసన్ ప్లాన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్స్ కూడా రేపొద్దున షేర్ చేయడం జరుగుతుంది. తర్వాత 2:45 నుంచి 3 వరకు ఏం చేయాలంటే పీర్ గ్రూప్ డిస్కషన్ చేయమని చెప్పారు. సో బేసిక్గా మనం ఏదైతే మోడల్ లెసన్ ప్లాన్స్ క్రియేట్ చేసామో డిఫికల్ట్ కాన్సెప్ట్స్కి అవన్నీ కూడా హోల్ గ్రూప్ డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్, సబ్జెక్ట్ వైజ్ ఎవరైతే ఉన్నారో వారందరూ క్రియేట్ చేశారో అవన్నీ కూడా హోల్ గ్రూప్ డిస్కషన్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత 3 నుంచి 3:15 వరకు మనకి టీ బ్రేక్ ఇచ్చారు 15 మినిట్స్. తర్వాత 3:50 నుంచి 4 వరకు సెషన్ 3 అనేది స్టార్ట్ అవుతుంది 45 మినిట్స్. ఇది కూడా సేమ్ సెషన్ 2 లాగానే సెపరేట్ సెషన్స్ అనమాట. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఎవరైతే డీల్ చేస్తారో వాళ్ళకి సెపరేట్ సెషను, తర్వాత 3, 4, 5 తరగతులకి సెపరేట్ సెషను, అలాగే సెకండరీ వచ్చేసరికి సబ్జెక్ట్ వైజ్ సెపరేట్ సెషన్స్ అనేది చేశారు. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, లెర్నింగ్ అవుట్కమ్స్. సో మార్చ్ వరకు సంబంధించి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో లెర్నింగ్ అవుట్కమ్స్, తర్వాత సిలబస్, మార్చ్ సిలబస్ లేదా ఓవరాల్ సిలబస్ జరిగాయా లేదా, సో దానికి సంబంధించి కూడా డిస్కషన్ అనేది లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది డిస్కస్ చేయాలి. ఇది సేమ్, ప్రైమరీకి సెకండరీ కూడా సేమ్ ఉంది. తర్వాత ఎలిమెంట్ 2 వచ్చేసి ఏం చెప్తున్నారు, పియర్ గ్రూప్ డిస్కషన్ ఆన్ స్ట్రాటజీస్ టు టీచ్ డిఫికల్ట్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ మిస్కన్సెప్షన్ పోస్టర్స్ లేదా టీఎల్ఆర్. సో బేసిక్గా ఏదైతే డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయో, డిఫికల్ట్ టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా టీచ్ చేయడానికి స్ట్రాటజీస్ ఏమున్నాయి ఆ స్ట్రాటజీస్ అనేవి డిస్కస్ చేయమంటున్నారు.
మనకి మిస్కన్సెప్షన్ పోస్టర్స్ కానీ టీఎల్ఎమ్స్ కానీ ఇవన్నీ షేర్ చేస్తాం. సో వాటి మీద డిపెండ్ చేసుకుని ఏదైతే ఈ డిఫికల్ట్ టాపిక్స్ ఉన్నాయో, డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటికి టీచ్ చేయడానికి స్ట్రాటజీస్ అనేవి కూడా డిస్కస్ చేసుకోమని చెప్తున్నారు. ఇది కూడా ప్రైమరీకి సెకండరీకి సేమ్, బట్ ఎవరైతే సబ్జెక్ట్ వైజ్ ఉంటారో ఆ సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ప్రైమరీకి ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ టీచ్ చేసే టీచర్స్ 3, 4, 5 తరగతి టీచ్ చేసే టీచర్స్ సపరేట్ గ్రూప్ అయ్యి చేయాల్సి ఉంటుంది. ఇది 325 నుంచి 340 వరకు చేయాలి. నెక్స్ట్ ఎలిమెంట్ 3. సో ఎలిమెంట్ 3 వచ్చేసి 340 నుంచి 4 వరకు ఏం చెప్తున్నారు, డిస్కషన్ ఆన్ నిపుణ్ లక్ష్యాస్. ఏదైతే నిపుణ్ లక్ష్యాస్ ఉన్నాయో క్లాస్ 2 తెలుగు సంబంధించి దాని మీద డిస్కషన్ అనేది చేయమంటున్నారు. అలాగే సెకండరీకి వచ్చేసప్పటికి ఎస్ఎస్సి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అదంతా కూడా రివిజన్ చేయమంటున్నారు. కోర్ ఏరియాస్, స్ట్రాటజీస్ లేదా స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి కానీ, స్ట్రెస్ ఫ్రీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కానీ, వాళ్ళని మోటివేట్ చేసే విధంగా కానీ ఏదైతే ఎస్ఎస్సి 100 డే యాక్షన్ ప్లాన్ ఉందో అదంతా కూడా ఒకసారి రివిజన్ చేయమంటున్నారు. స్ట్రాటజీస్ మోటివేషన్ చేయడానికి కానీ, స్ట్రెస్ లేకుండా వాళ్ళని ఇది చేయడం కానీ, ఇవన్నీ కూడా 340 నుంచి 4 వరకు చేయమని చెప్తున్నారు. తర్వాత 4 నుంచి 5 వరకు 60 మినిట్స్ ఇచ్చారు. సెషన్ 4 కామన్ సెషన్ అంట. పియర్ గ్రూప్ డిస్కషన్ యాక్షన్ ప్లాన్ టు అచీవ్ దట్ నెక్స్ట్ మంత్ స్ట్రాటజీస్ టార్గెట్స్ లైక్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్, ప్లాన్ ఆఫ్ కండక్టింగ్ SA2 ఎగ్జామ్. సో బేసిక్గా కామన్ సెషన్ అనమాట. ప్రైమరీకి మొత్తం సంబంధించి కామన్ సెషన్ ఏంటంటే యాక్షన్ ప్లాన్ అనమాట. నెక్స్ట్ మంత్ టార్గెట్స్ వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ సిలబస్ ఒకటి, తర్వాత కండక్టింగ్ SA2 ఎగ్జామ్స్, తర్వాత ఇవాల్యూషన్, ఇష్యూ ఆఫ్ హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. సో ఏదైతే FA4 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే సిలబస్ కంప్లీషను, తర్వాత SA2 ఎగ్జామ్స్ ప్రిపరేషను, తర్వాత కండక్షను, తర్వాత ఇవాల్యూషను, ఎగ్జామ్ పేపర్స్, తర్వాత వాళ్ళకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్. సో వీటన్నింటికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ సెకండరీ కూడా సేమ్ ఏంటి, యాక్షన్ ప్లాన్ టు అచీవ్ ద నెక్స్ట్ మంత్ టార్గెట్స్, సిలబస్ కంప్లీట్ చేయడానికి, తర్వాత SA2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి, వీటికి సంబంధించినంతా కూడా యాక్షన్ ప్లాన్ అనేది చేయమంటున్నారు. 4 నుంచి 4:20 లోపు ఇది చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి వీడియోస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ లోకల్. సో ఎవరైతే మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో దానికి సంబంధించిన వీడియోస్ అనేసి లింక్స్ అనేవి షేర్ చేస్తారు మనకి. ఆ షేర్ చేసిన లింక్స్ అనేవి ప్లే చేసి అందరూ చూడాల్సి ఉంటుంది. ఇది 420 నుంచి 425 వరకు చూడాలి. నెక్స్ట్ వీడియోస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్. సో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయో అవన్నీ వాటికి సంబంధించిన వీడియోస్ కూడా షేర్ చేస్తారు. అది కూడా మనం 425 నుంచి 430 లోపు చూడాల్సి ఉంటుంది. ఫోర్త్ ఎలిమెంట్ ఇంటరాక్షన్ విత్ హానరబుల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష. మనకి సమగ్ర శిక్ష నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారు మనందరి చేత ఇంటరాక్ట్ అవుతారు. దానికి సంబంధించిన లింక్ కూడా షేర్ చేస్తారు. ఇది కూడా కామన్, ప్రైమరీకి సెకండరీ కూడా కామన్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ పోస్ట్ ట్రైనింగ్ ఎవాల్యూషన్ విత్ 5 MCQs లింక్ విల్ బి షేర్డ్. సో ఏదైతే మన కాంప్లెక్స్ మీటింగ్ ఉందో దానికి సంబంధించి ఇది అయిపోయిన తర్వాత మనకు ఒక లింక్ అనేది షేర్ చేస్తారు. దాంట్లో 5 MCQ క్వశ్చన్స్ ఉంటాయి. అది మనము చేయాల్సి ఉంటుంది. 445 నుంచి 455 వరకు చేయాలి. తర్వాత క్లోజింగ్ రిమార్క్స్ సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో క్లస్టర్ HM గారు, కాంప్లెక్స్ HM గారు ఉన్నారో, లేదా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారో సో వారు క్లోజింగ్ రిమార్క్స్ షేర్ చేసుకుని మీటింగ్ క్లోజ్ చేసుకుని అజెండా ప్రకారం ఎంత జరిగింది కాబట్టి క్లోజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.